మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మన్మోహన్ నివాసానికి వేరువేరుగా వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థిక శాఖలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలను గుర్తు చేసుకున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. I think it's only right that today it's raining. Even here he has seen that the pollution will come down. He has made sure that the skies are weeping because India has lost a great son. And we have all lost not only a respected Prime Minister of our time, but a wonderful man with such great qualities of humility, of tolerance, of inclusiveness, of peace, of all the qualities that all religions preach to every citizen, every believer of every faith. That these are the qualities you need to look at. When we were younger, we used to always feel, this very dikhava attitude that people have. It depends on which car you drive and what watch you wear. Manmohan Singh ji dispelled that whole myth and fantasy because you didn't need to wear anything. You just had to wear your humility, which is the most precious thing that he had, and his dignity, which was, I think, unmatched. The kind of quiet dignity that he exhibited and kept his peace, and even in the most challenging moments. Now, this is not to be mistaken that he was a soft or pushover. Not at all. When he decided that something had to be done, it would be done. He just sat in that quiet way and dug his heels in, and he would get his way because he believed it was right. It was his belief system. And he didn't pull that card too many times because he knew how to use this in a limited way. And that only enhanced his image. And I'm lucky that I could keep that affection and that love which I felt for him and Mrs. Manmohan Singh, who's a wonderfully affectionate lady. And I kept in touch over the years, and I've always benefited from his quiet smile and Mrs. Manmohan Singh's unmatched hospitality and the humility both of them have. భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసిన మన్మోహన్ సింగ్ చేసిన సంస్కరణల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. అనూహ్యంగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పీవీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడు ఒమ్ము చేయలేదు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టులాడుతున్న దేశాన్ని గాడిలో పెట్టారు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని, కీలుబొమ్మ అని రకరకాలుగా విమర్శలు చేసినా పట్టించుకోకుండా ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు దేశాన్ని సమర్థంగా నడిపించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు పొందారు. 33 ఏళ్ల పాటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తామరాకుపై నీటి బొట్టులా చాకచక్యంగా వ్యవహరించారు. ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఇలా ఏ హోదాలో ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 21న భారత ప్రధాని పివి నరసింహారావు నుంచి మన్మోహన్ సింగ్కు ఫోన్ వచ్చింది. మన్మోహన్, మీరెక్కడున్నా ఇంటికి వెళ్లి డ్రెస్ వేసుకుని ప్రమాణ స్వీకారానికి రండి అని పివి చెప్పారు. దీంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. తాను ఆర్థిక మంత్రిని ఎలా అయ్యానన్న విషయాన్ని స్వయంగా మన్మోహన్ సింగే వెల్లడించారు. 2018 డిసెంబర్లో తన పుస్తకం చేంజింగ్ ఇండియా ఆవిష్కరణ సందర్భంగా ఈ విషయం చెప్పారు. యూజీసీ చైర్మన్ గా విధులు నిర్వహిస్తుండగా ప్రధాని పివి ఫోన్ చేయడంతో వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని మన్మోహన్ చెప్పగా సభలో నవ్వులు విరిశాయి. అలా 1991లో అనూహ్యంగా ఆర్థిక మంత్రి అయిన
అయిన మన్మోహన్ ప్రపంచ బ్యాంక్ IMFను ఒప్పించి భారత్ను ఆర్థిక సుడిగుండం నుంచి బయటపడేశారు. పీవీ ఇచ్చిన మనోధైర్యం వల్లే తాను ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేయగలిగానని వెల్లడించారు. పీవీ హయాంలో స్టాక్ మార్కెట్ కుంభకోణంపై నివేదిక సమర్పిస్తూ మన్మోహన్ సింగ్ మొద్దు నిద్రపోతున్నారని జేపీసీ వ్యాఖ్యానించింది. మనస్తాపం చెందిన ఆయన రాజీనామా చేశారు. కానీ పీవీ దాన్ని ఆమోదించలేదు. పీవీకి మన్మోహన్కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో మన్మోహన్పై ఎన్ని విమర్శలు వచ్చినా వాటికి పీవీనే స్వయంగా జవాబిచ్చేది. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ అనూహ్యంగా ప్రధాని బాధ్యతలు మన్మోహన్ సింగ్కు అప్పగించారు. విదేశీయురాలుగానే పేరుతో శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్లు సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించారు. సోనియా ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ హెచ్చరించడంతో ప్రధాని పదవిని స్వీకరించలేదు. ఆ సమయంలో మన్మోహన్ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. మన్మోహన్ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరిస్తే తెరవెనుక కూటమి సర్కారు రాజకీయాలను సోనియా నిర్వహించారు. 2009లో యూపీఏ రెండోసారి గెలిచినప్పుడు కూడా ప్రధాని పదవి ఆశిస్తున్నారు ప్రణబ్ ముఖర్జీ. చిదంబరాన్ని పక్కన పెట్టిన సోనియా మరోసారి మన్మోహన్ పైనే భరోసా ఉంచారు. ఆయన రెండోసారి ప్రధానిగా ఉన్న కాలంలో 2G సిస్టమ్ వేలం, బొగ్గు గనుల వేలం తదితర నిర్ణయాల్లో కుంభకోణాలు జరిగాయి. అదే సమయంలో కుంభకోణాలకు పాల్పడిన మంత్రులు, అధికారులు జైలు పాలవగా మన్మోహన్ సింగ్ పై ఎలాంటి మచ్చ పడలేదు. రాజకీయాల్లో ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆయన తాను చేరిన కాంగ్రెస్ పార్టీకి విధేయంగా పనిచేశారు. సోనియా, ఆమె రాజకీయ బృందం ఓవైపు, మన్మోహన్ మరోవైపు ఎవరిని రంగంలో వారు బలంగా పనిచేసేవారు. అదే సమయంలో కేబినెట్ సమావేశాల్లో మన్మోహన్దే తుది నిర్ణయంలా ఉండేది. ఆయన్ను సోనియా ఎన్నడూ అగౌరవపరిచిన దాఖలాలు లేవు. అయితే కోర్ గ్రూప్ సమావేశాలు సోనియా నివాసంలో జరిగేవని, కొన్నిసార్లు మన్మోహన్ అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు, నియామకాలు జరిగేవని, ఆయన అసంతృప్తిగా ఉండేవారని ఆయన మీడియా సలహాదారుడుగా పనిచేసిన సంజయ్ బారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకంలో రాశారు. తనకంటే మన్మోహన్ సింగ్ నుంచి మంచి ప్రధాని అవుతారని తనకు తెలుసని సోనియా గాంధీ ఓ సందర్భంలో చెప్పారు. కాంగ్రెస్ 2014లో ఓడినప్పటికీ అందుకు మన్మోహన్ను ఎవరూ నిలదీయలేదు. ఆయన్ను కీలుబొమ్మ అని ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో ఆరోపించినా పట్టించుకోలేదు. చివరిసారిగా 2019లో రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ అనారోగ్యం వల్ల ఎక్కువ రోజులు హాజరు కాలేకపోయారు. చక్రాల కుర్చీలో వచ్చి పార్లమెంటు ఓటింగ్లో పాల్గొనేవారు.